ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పేరుగాంచింది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది కోట్ల మంది నమ్మకం, గిరిజన సంస్కృతికి ప్రతీక. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర అన్యాయంపై పోరాడిన తల్లి కూతుళ్లు సమ్మక్క సారలమ్మల త్యాగాన్ని స్మరిస్తూ జరుగుతుంది. ఇక్కడ విగ్రహాలు ఉండవు. గద్దెలపై నిలిపిన వెదురు కర్రలు, పసుపు, కుంకుమలని దేవతలుగా కొలుస్తారు. కుల మతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుండి దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడ భక్తులు తమ బరువుకు సమానంగా బంగారాన్ని అమ్మవార్లకు మొక్కుగా చెల్లించుకుంటారు. జంపన్న వాగు స్నానం. భక్తులు పవిత్ర జంపన్న వాగులో స్నానం చేసి తమ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కోట్లాది మంది భక్తులు తరలి వచ్చే ఈ మహాజాతరను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారీ నిధులను కేటాయిస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భక్తుల రద్దీని తట్టుకునేలా గద్దెల చుట్టూ విశాలమైన క్యూ లైన్లు, స్టీల్ రైలింగ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జంపన్న వాగు వద్ద ఘాట్లు, స్నానాలు చేసే భక్తుల సౌకర్యార్థం కిలోమీటర్ల మేర శాశ్వత స్నాన ఘట్టాలను నిర్మించారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు బోర్ల ద్వారా నీటిని నింపుతున్నారు.